రైట్. రెండోది దేశానికి చూపించాలి, రైట్, ఈ హిందూ దేశం మనల్ని కొట్టింది, ఆ హిందువులు మనం కొడుతున్నాం అన్నట్టుగా. రావు గారు, మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి ఉన్నారు మనతో పాటు లైవ్ లో. శ్రీహరి, ఇంటరాక్ట్ విత్ రావు గారు. రావు గారు, ప్రస్తుతం పరిస్థితి చూస్తే అంటే ఎందుకు ఈ టయాన్ని ఎంచుకుందని చెప్పచ్చు? పాకిస్తాన్ యొక్క ఉద్దేశం ఏంటి? అంటే యుద్ధాన్ని కొనసాగించాలన్నా కేవలం భారత్ పైచేయిగా ఉంది కాబట్టి అక్కడ ప్రజలను లేకపోతే ఆర్మీనో సంతృప్తి పరిచేదానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందా? నా ఒపీనియన్ లో అయితే యుద్ధాన్ని కొనసాగించాలన్నంత ఉద్దేశం అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే యుద్ధం చేయకుండా క్వైట్ గా కూర్చున్నా సరే ఒకసారి మనం స్ట్రైక్ చేశాక దేశంలో ప్రజలు హర్షించరు. దేశంలో అపోజిషన్ అవ్వచ్చు, ఆర్మీ వాళ్ళు అవ్వచ్చు, షహనాజ్ పార్టీ అవ్వచ్చు, పీటీఐ పార్టీ ఇమ్రాన్ ఖాన్ అవ్వచ్చు, ఎవరు దీన్ని హర్షించరు. కనుక తిరిగి కొడతాడని మనకి ఖచ్చితంగా ఉంది. కానీ మనం అప్పుడు ఏం చూసాం, ఏ టైప్ టార్గెట్ తీసుకుంటాడని. కానీ ఇప్పుడు ఏం చేశాడు, తను కొంచెం దానికి ట్విస్ట్ ఇస్తానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమిటి, సెలెక్టింగ్ ఓన్లీ హిందూ టార్గెట్స్. నౌ కమింగ్ టు యుద్ధం కొనసాగిస్తాం. నేను అనుకోవటం అంటే అతని దగ్గర యుద్ధం ఒక నెలల తరబడి కొనసాగించే సత్తా అయితే లేదు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి లేదు, మందు సామాగ్రి లేదు, గన్స్ అయితే ఎక్విప్మెంట్ ఉన్నాయి కానీ ఎక్విప్మెంట్ ఉంటే గన్ ఉంటే లాభం ఉంది, దాన్ని ఫైర్ చేస్తానికి ఎమ్యునేషన్ ఉండాలి, రైట్. కనుక ఎమ్యునేషన్ కొంతవరకు ఖచ్చితంగా షార్టేజెస్ ఉన్నాయి. సొంతగా తయారు చేసుకున్నంత సామర్థ్యత అతనికి ఫ్యాక్టరీస్ మన పాకిస్తాన్ లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రైట్. సో ఈ సమయంలో మనం చూస్తే ఏంటంటే దేశానికి ఒక విధంగా చెప్పాలి, ఏమిటి, మేమేం ఊరుకోలేదు అని. రెండోది కొంతవరకు కొట్టి దాని తర్వాత సైడ్ బై సైడ్ ఐఎమ్ 100% షూర్ బ్యాక్ డోర్ ఖచ్చితంగా అమెరికా మిగిలిన దేశాలతో ఏమంటున్నాడు అంటే నేను కొడుతున్నాను, కానీ వాళ్ళకి తెలుసు అమెరికా లాంటి దేశాలు కొంతవరకు. ఇప్పుడు ఈ దేశాలన్నీ ఏం చేస్తే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటే ఇనిషియల్ ఒక 10 రోజులు 15 రోజులు మనం ఇద్దరం యుద్ధాలు చేసుకుంటే, రైట్, మిగిలిన ప్రపంచాలు ఒరిగేది లేదు, రైట్. అందుకేం చేస్తాడు, ఒక 10 రోజుల వరకు వెయిట్ చేసి ఎప్పుడైతే డిటీరేట్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ అవటం మొదలు పెడతారు. ఆల్రెడీ ఇది మంచిది కాదు, అది ఇది అనేసి. సో ఐ థింక్ ఇది ఏంటంటే ఇది వెరీ క్యాల్కులేటెడ్ మూవ్ చేశాడు. తిరిగి కొట్టాలన్నది ఒకటి, తనకి తెలుసు డ్రోన్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, దాంతో నేను కొడతాను అన్నట్టుగా ఏదో ప్రపంచానికి చూపెట్టాలి, వాళ్ళ దేశంలో మనుషులకు చూపెట్టాలి. అంతేగాని ఐ డోంట్ థింక్ హీ కెన్ లాస్ట్ మోర్ దెన్ వీక్ 10 days కన్నా యాక్చువల్ గా. బట్ ఆల్రెడీ ద ఇంటర్నేషనల్ ఇంటర్వెన్షన్ స్టార్ట్ అయిందా? అంటే అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడారు, తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా ప్రధానమంత్రికి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మనం సమాచారం ఇచ్చాం. అంటే ముందు నుంచి చెప్పుకున్నట్టుగా మనం దీన్ని డీఎస్కలేట్ చేయడానికి మనం రెడీగానే ఉంటాం, కానీ రెడీగా ఉన్నాం ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఆ దశ దాటిపోయిందా? అది ఇప్పుడు దశ దాటిపోయిందని నేను అన్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే టిట్ ఫర్ టాట్ రియాక్షన్ లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే మేము టెర్రరిస్టులు వచ్చి మనల్ని కొట్టారు, మేము వెళ్ళి తిరిగి టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టాం, రైట్, అక్కడ మ్యాటర్ ఎండ్ అవ్వాల్సింది, రైట్. కానీ ఇప్పుడు ఏం చేస్తుంటాడు, నేను కొన్ని బ్యాక్ డోర్ ఈ విదేశాంగ మంత్రి వీళ్ళందరూ మాట్లాడినా సరే, యుఎస్ నుంచి డిస్కషన్స్ అయినా సరే, పాకిస్తాన్ వాడు కూడా ఖచ్చితంగా చెప్పుకుంటాడు, నేను అట్లీస్ట్ రియాక్ట్ అవ్వకపోతే దేశంలో నా యొక్క పరపతి ఏంటి, నేనేమవుతాను, రైట్. సో యుఎస్ కూడా తెలివైందే, కొంతవరకు 1-2 రోజులు అటు ఇటు జరిగే వరకు చేయొద్దు అని రెండు దేశాలకి హితబోధ చేస్తుంది. కానీ ప్రస్తుతం నేను అనుకోవటం ఏంటంటే భారతదేశం దీంతో ఆగదు. ఇప్పుడు ఖచ్చితంగా తిరిగి కొట్టాలని ఇంకా కొన్ని టార్గెట్స్, ఎందుకంటే ఆడికి కూడా తెలవాలి ఎలాంటి ప్లేస్ లో కొడతారంటే. నేను అనుకోవటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టాడు కాబట్టి, యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్పోర్ట్స్ ఇలాంటి ప్లేస్లు కొడతాం మొదలు పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా భారతదేశం కూడా రిటాలియేట్ చేస్తుంది. ఎక్కడో కొన్ని ఎయిర్పోర్ట్స్ కానీ, పవర్ స్టేషన్స్ కానీ, ఇంపార్టెంట్ టార్గెట్స్, స్ట్రాటజిక్ టార్గెట్స్ ఖచ్చితంగా 1-2 మీద ఖచ్చితంగా. అంటే రావు గారు ఇప్పటికే మీకు ఇన్ఫర్మేషన్, కరాచీ కావచ్చు, ఇస్లామాబాద్, లాహూర్ ఇలాంటి వాటి నగరాల పైన కూడా ఆల్రెడీ భారత్ సంబంధించినటువంటి డ్రోన్ల దాడి కొనసాగుతోంది. దీని ప్రభావం ఎలా ఉండొచ్చు? వారికి ఏ మేర నష్టం జరగబోతోంది? ఇప్పుడు ఎందుకంటే టార్గెట్స్ అంటే ఆడి చేసినంత వెదపను మన దేశం బేసికల్, ఎందుకంటే ప్రజలకి నష్టం కలిగిస్తాం అనేది ప్రజలు మధ్యలో ఎదుగుతారు. కొంచెం మనకి ఎప్పుడు ఏంటంటే యాజ్ ఏ వెరీ సెన్సిబుల్ నేషన్ మనం టార్గెట్స్ చూస్ చేసుకునే ముందు అనుకుంటాం. కానీ కరాచీ, ఇస్లామాబాద్